బాల్యకాండం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అయోధ్య కాండం గురించి అయితే తెలుసుకుందాము. ఇది కూడా చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంటుందన్నమాట. మీరు ఈ వీడియో పూర్తిగా చూసేందుకైతే ప్రయత్నం అయితే చేయండి దయచేసి. రాముని పట్టాభిషేకం నుంచి వనవాసం వరకు అయోధ్యలో ధర్మశ్వాసగా సత్య జీవంగా ఉన్న పవిత్ర నగరం కాలం అయితే గడిచిపోయిందనమాట. అప్పుడు రాముడు యవ్వన దశకు చేరాడు. సీతాదేవితో వివాహం అనంతరం అయోధ్య ప్రజల హృదయాలలో రాముడు ఒక రాజు కంటే ముందే దేవుడిలాగా నిలిచాడు. ప్రజలందరూ ఒకటే కోరుకున్నారన్నమాట, రాముడు మా రాజు కావాలి, పట్టాభిషేక నిర్ణయం తీసుకోవాలి అని చాలామంది గ్రామాలలో ఉన్న ప్రజలందరూ కూడా కోరుకున్నారన్నమాట. ఖచ్చితంగా మా రాముడే, అతడు రాముడు కాదు, అతడు ఒక దేవునిలాగా కొలిచారనమాట అతని గ్రామాలలో ఉన్న ప్రజలందరూ కూడా. అదేవిధంగా దశరథ మహారాజు వయస్సు పెరిగింది. వయసు పెరిగిపోయింది. అతని యొక్క వయసు రాజ్యభారం మోయటానికి ఇప్పుడు సరైన సమయం వచ్చిందని భావించాడు. మంత్రులు గురువులతో సంప్రదించి శ్రీరాముడికి యువరాజు పట్టాభిషేకం నిర్ణయించాడు. అదేవిధంగా అయోధ్య అంతా ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఇళ్లల్లో దీపాలు వెలిగాయి, వీధుల్లో మంగళ వాయిద్యాలు మోగాయి. ప్రజల ముఖాలలో ఆశ, ఆనందం వెదజల్లాయి. అదేవిధంగా అయితే అతని ఆనందానికి ఒక పరీక్ష అయితే, అసలైన పరీక్ష అయితే ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట. అయితే కైకేయీదేవి ఏదైతే ఉంటుందో, కైకేయీదేవి దాసి మదర ఈ ఆనందాన్ని చూసి అసూయతో మండిపోయిందనమాట. రాముడు రాజయ్యాడు అంటే భరతుడి భవిష్యత్తు ఏమవుతుంది అని కైకేయిని రెచ్చగొట్టింది. మందర మాటలు కైకేయి హృదయంలో విషంలాగా మారిపోయాయి. అప్పుడు కైకేయి దశరథుడు ఇచ్చిన 2 వరాలు గుర్తొచ్చాయి. ఈ 2 భయంకరమైన వరాలు ఏమిటంటే, కైకేయి దశరథుని దగ్గరకు వెళ్ళి ఆ 2 వరాలు కోరింది. ఇప్పుడు ఆ 2 వరాల గురించి అయితే తెలుసుకుందాం. 1, భరతుడికి రాజ్యం కావాలి. అదేవిధంగా 2, రాముడికి 14 ఏళ్ళ వనవాసం విధించాలి అని ఈ కైకేయి దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళి వరం అయితే కోరుకుందనమాట. ఈ మాటలు వినగానే దశరథుడు కుప్పకూలిపోయాడు. అతని హృదయంలో చీలిపోయింది. అదేవిధంగా ఇచ్చిన మాటను తిరస్కరించలేని ధర్మాత్ముడు. శ్రీరాముని ధర్మ నిర్ణయం దశరథుడు ఏడుస్తూ ఈ విషయాన్ని రాముడికి చెప్పాడనమాట. కానీ రాముడి ముఖంలో కోపం లేదు, బాధ లేదు, కేవలం ధర్మబలం. శ్రీరాముడు ఇలా అన్నాడు, తండ్రి ఇచ్చిన మాటే నాకు ఆజ్ఞ, రాజ్యం కంటే ధర్మమే నాకు గొప్పది. ఆ మాటలు విన్న అయోధ్య మొత్తం ప్రజలైతే ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. సీత లక్ష్మణుల నిర్ణయం, శ్రీరాముడు ఒంటరిగా వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. కానీ సీతాదేవి ఇలా అంది, మీతో పాటు నడవడమే నా ధర్మం. లక్ష్మణుడు కూడా అన్నాడు, రాముడు లేని జీవితం నాకు అర్థం లేదు అని. ఇలా రాముడు, సీత, లక్ష్మణుడు ముగ్గురు కలిసి వనవాసానికి బయలుదేరారు. దశరథుని అంతిమ క్షణాలు. శ్రీరాముడు అయోధ్యని విడిచిన తర్వాత దశరథుడు తట్టుకోలేకపోయాడు. రామ వియోగం అతని ప్రాణాలు తీసింది. రామ రామ అంటూ దశరథుడు ప్రాణాలు విరిచాడు. భరతుడి త్యాగం, కైకేయి వరాల వల్ల భరతుడు రాజయ్యాడు. అదేవిధంగా అతనికి రాజ్యం అక్కర్లేదు, అతనికి కావాల్సింది ఒక్కటే అని, రాముడి పాదసేవ అని భరతుడు అడవికి వెళ్ళి రాముడిని తిరిగి రావాలని చాలాసార్లు కోరుకున్నాడు. కానీ రాముడు తండ్రి మాట కోసం తిరస్కరించాడు. అప్పుడు భరతుడు రాముడి పాదుకలు ఏవైతే ఉంటాయో పాదుకలను తీసుకొచ్చి అయోధ్యకు వచ్చాడు. పాదుకల రాజ్యం. భరతుడు ఆ పాదుకలను సింహాసనం పైన ఉంచి తాను రాజు కాదని ప్రకటించాడు. తాను కేవలం రాముడి
ప్రతినిధిని మాత్రమే అని చెప్పాడు. అయోధ్యపై పాదుకల పాలన ప్రారంభమైంది. అయోధ్యకాండం సందేశం. అయోధ్యకాండం మనకు చెప్పేది ఏంటంటే, కేవలం ధర్మం కోసం రాజ్యాంగాన్ని కూడా వదిలిన రాముడు, భర్తతో కలిసి కష్టాన్ని ఎంచుకున్న సీత, అన్న కోసం సింహాసనాన్ని వదిలిన భరతుడు. ఇదే నిజమైన ధర్మం అని అందరు కూడా ఈ విధంగా ఇచ్చిన మాట ఖచ్చితంగా నిలబెట్టుకునే విధంగా రాముడు అయ్యాడు. తండ్రికి ఇచ్చిన మాట ఏదైతే ఉంటుందో ఆ మాటకు కట్టుబడి ఇతడు అడవిలోకి బయలుదేరడం అయితే జరిగిందనమాట. థ్యాంక్ యూ. ఈ వీడియో అయితే ఇంకా ఉందన్నమాట. ఇంకా 5 కాండాలు అయితే ఉన్నాయి. అందులో మనం 2 మాత్రమే తెలుసుకుందాము. బట్ ఈ వీడియో అయితే మీరు పూర్తిగా చూసారనుకుంటున్నాను. బట్ నెక్స్ట్ వీడియో కూడా వస్తుందన్నమాట. ఇంకా 5 కాండాలు అంటే ఇంకా 5 వీడియోలు అయితే ఉంటాయి. బట్ నేనైతే ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను. ఆ ప్లేలిస్ట్లో మీరైతే ఖచ్చితంగా ఇవైతే చూడండి, మీకు చాలా బాగుంటాయి అన్నమాట. మీరు అవసరమైతే ఒక హెడ్సెట్ పెట్టుకొని మరి వినండి, చాలా బాగా అయితే ఉంటాయి. ఓకే. థ్యాంక్ యూ.